గతాన్ని మర్చిపోయి సంఘం ప్రార్థించిందా? నేను చెప్తున్నాగా, ఫలించే తీగలు మరింత ఫలిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఇంకా దేవుడు కృప చూపుతాడు. ఇంకా నువ్వు ఆ గతాన్ని మర్చిపోయి ప్రతి ఒక్కరికి దేవుడు గిఫ్ట్ని యాడ్ చేసేస్తాడు. దేవుడు హీ విల్ యాడ్ ద గిఫ్ట్. హల్లెలూయా. గతం ఎంత ప్రమాదమో చూద్దాం. కానీ ఈరోజు ఈ వాక్యమై లోపు అందరూ కూడా గతంలోంచి బయటకు వచ్చి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు గురియొద్దకే పరిగెత్తుదురుగాక. అంటే ఇప్పుడు మీరు ఎందులోకి వెళ్ళిపోతుందో తెలుసా? మహిమ నుంచి అధిక మహిమ. పెళ్లి చూపులు అవుతున్నాయి. ఆయనకి గతాన్ని అడిగా, ఇంకో పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకోలేవు. వీ కెనాట్ మ్యారీ ఫర్ గాడ్. నువ్వు క్రీస్తులో నాటపడ్డావా? వాక్యం తెలుసుకున్నావా? వాక్యంలో కట్టబడుతున్నావా? నీకు గతంతో సంబంధం లేదు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలు నువ్వు మర్చిపోతావో, అప్పుడు దేవుడు నీకు కొత్త ఫ్రెష్ అనాయింటింగ్ దేవుడు నీకు ఇస్తాడు. ఫ్రెష్ అనాయింటింగ్లో పనిచేసే కృపను దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. గొప్ప అభిషేకము ఆగిపోవడానికి కారణము గతం. నువ్వు ఫైట్ చేస్తున్న గతం, అది నీ యొక్క అభిషేకాన్ని ఆపేస్తుంది. నీ కుటుంబాన్ని వేరు చేస్తుంది, సెపరేషన్ తీసుకొస్తుంది, కాంప్లికేషన్ తీసుకొస్తుంది, నీ చదువుని ఆపేస్తుంది, నీ అభిషేకం పొందుకోలేని వాడిగా మార్చేస్తుంది. ఇది క్షణంలో, సెకండ్లో పొందుకున్న అభిషేకం ఆ సెకండ్లో మొత్తం గాలి తీసేలా చేస్తుంది. ఏంటది? గతం. చాలామంది ప్రార్థన చేసి ఆగిపోతారు. చాలామంది ప్రార్థన చేస్తూ కొన్ని వందల కార్యాలు చేస్తారు. ఆ వందల కార్యాలు చేసిన తర్వాత మరలా కొన్ని కార్యాలు ఆగిపోతాయి, చేయలేరు. ఎంత ప్రార్థన చేసినా చేయలేరు. ప్రార్థన చేస్తూనే ఉంటారు, కానీ ఆ ప్రార్థనలు ఏమీ జవాబు రాని ప్రార్థనగా మారిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి మనకి థాట్స్ వస్తాయి. ఒకప్పుడు ప్రార్థన చేసి ప్రొఫెసర్లు చెప్పేవాళ్ళు, హీలింగ్ చేసేవారు, డెలివరీ చేసేవారు, మిరాకిల్ చేసేవారు. అవును, కళ్ళు మూసుకునే దర్శనాలు వచ్చి నంబర్లు చెప్పేవాళ్ళు, అన్నీ చెప్పేవాళ్ళు. కానీ ఎందుకు ఇప్పుడు జరగట్లే? ఎందుకంటే నువ్వు ఎక్కడ స్టక్ అయిపోతున్నావు? గతం, పాస్ట్. ఒకప్పుడు ఇలాగా. అందుకే అపోది కూడా దేంతో ఫైట్ చేస్తుంది? నీతోటి గతంతోనే ఫైట్ చేస్తుంది. నీకంత సీన్ లేదు, ప్రార్థన చేయొద్దు అంటారు. నువ్వు అలాగే ఉన్నావు కదా, నీకు సంభవం కాదు ఇది అని చెప్తాడు. కానీ దేవుడు అంటాడు, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే నువ్వేం పడాలండా? వేగిర పడాలా. హల్లెలూయా. మీరందరూ గతాన్ని విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు సాగిపోదురుగాక. ఎంతమంది గురి యొద్దకు పరిగెత్తుతారు? ఎంతమంది గతాన్ని విడిచిపెట్టేస్తారు? గతాన్ని విడిచిపెట్టే లివ్ యువర్ పాస్ట్. ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఆశీర్వాదం, ప్రవచనం అన్నీ వచ్చేసినాయి. కానీ గతం మాత్రం విడిచిపెట్టట్లే. ప్రొఫెసీ నెరవేర్చబడుతుందా? నో. ప్రొఫెసీ విల్ డిలే. ప్రొఫెసీ ఫెయిల్డ్ అవుతుంది, కానీ డిలే అవుతుంది అంతే నీ లైఫ్లో. ఎందుకు ప్రొఫెసీ డిలే అవుద్ది? ఎందుకంటే ప్రొఫెసీ పొందుకున్నావు, కానీ నువ్వేం మర్చిపోవట్లే? గతం మర్చిపోవట్లే. ఉపవాసం చేస్తున్నావు. ప్రాఫిట్ గారు, ఈమె ఉపవాసం చేసి నా వెనకొచ్చింది, నేను సీనియర్, ఈమె నా వెనకొచ్చి 2 రోజులు ఉపవాసం చేసి మేలు పొందుకుని వెళ్ళిపోయింది. నేను 40 days ప్రే చేస్తున్న ప్రాఫిట్, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఆన్సర్. వై? పాస్ట్ ఈజ్ ప్రాబ్లం. గతం చాలా ప్రమాదం. ఒకవేళ నువ్వు కూడా ఆ గతాన్ని తీసివేసి నువ్వు ఒకరోజు 1 గంట అయినా నువ్వు కరెక్ట్గా ఉపవాసం చేసి ప్రార్థించావా, నువ్వు ఆ గంటలో మోకాలు ఆనక మునిపే, నేలకి ఆనక మునిపే దానియేలుకి దూత వచ్చినట్లు నీకు దూత వచ్చి మాట్లాడిద్ది. హల్లెలూయా. అవునా లేదా? దానియేలు ఆ 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో ఆ మోకాలు నేల మీద ఆనక మునిపే ముందు రోజు వచ్చి చెప్పిందా లేదా? అలాగే దూత వచ్చి నీకు ఆన్సర్ ఇచ్చేసి. ఎందుకంటే నువ్వు ఆ గతాన్ని మర్చిపోయి ప్రార్థించేయాలా. యు నీడ్ టు ఫర్గోట్ యువర్ పాస్ట్, వాట్ ఈస్ హ్యాపన్ ఇన్ యువర్ లైఫ్. నీ లైఫ్లో ఏం జరిగిందో ఆ గతాన్ని మర్చిపోవాలా, గతాన్ని తీసివేయాలా. ఆ వ్యక్తి నన్ను ఎలా అన్నాడు, చూసుకుంటా బాసో నువ్వు అయిపోయావు. వెరీ గుడ్. మళ్ళీ అనాయింటింగ్. హల్లెలూయా. అవునా, మనం ఇంకా గొప్ప అభిషేకాలు పని చేస్తాం, కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టను. హల్లెలూయా. ప్రొఫెసర్లు ఎన్ని అక్యురేట్లు చేసినా, బాస్ నిన్ను మాత్రం విడిచిపెట్టను అంటే అలాంటి వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. బీ కేర్ఫుల్ విత్ దట్. మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటుంది, ఆమె వచ్చిందాక ఎవరు వచ్చారు? ఆమె మొన్న నీతో కొట్లాడింది కదా. ప్రార్థన చేస్తూ లేసి వెళ్ళిపోయింది మళ్ళీ వెనక్కి.
See that? ప్రార్థన చేస్తూనే లేచి వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళి మళ్ళీ కూర్చుంది. ఎందుకు? See that? Past is very dangerous. It's hold your blessing. ఎవరైతే గుర్రులు పెట్టుకుంటారో, ముందున్న వాటి కొరకు గుర్రులు పెట్టుకుంటారో, దేవుడు నీకు ఫ్రీగా గిఫ్ట్ యాడ్ చేస్తాడు. He will add every gift freely for you in Jesus name. మత్తయి సువార్త 10th chapter 8th verse. రోగులను స్వస్థపరచుడి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు గతాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేస్తానన్న వాళ్ళు? ఇప్పుడు చూద్దాం దేవుడు ఏమేమి ఫ్రీగా యాడ్ చేస్తాడో. చదవమ్మా. రోగులను స్వస్థపరచుడి. రోగులను స్వస్థపరచుడి. చనిపోయిన వారిని లేపుడి. అది ఫ్రీగా ఇస్తున్నాడా లేదా? ఫ్రీలీ. అంటే నువ్వు ఏది తీసేస్తే ఏది వస్తుంది? గతాన్ని తీసేస్తే, గతము చేదైన అనుభవాలు, గతాన్ని మర్చిపోయి ప్రార్థన చేస్తే దేవుడు ఏమిస్తాడంట? కొంతమంది రోగులను స్వస్థపరిచేవారు మారతారంట. రెండోది, చనిపోయిన వారిని, కొంతమంది చనిపోయిన వారిని లేపేవారుగా, కుష్ఠరోగులను కొంతమంది శుద్ధులుగా చేస్తారు. ఎవరిని? కుష్ఠరోగులు శుద్ధులుగా మారుస్తారంట. దయ్యములను వెళ్ళగొట్టు, కొంతమంది దయ్యాలు వెళ్ళగొడతారు. ఉచితముగా పొందితిరి. అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు దేవుడు ఇస్తాడంట? ఎప్పుడైతే నువ్వు గతాన్ని తీసేస్తావో ఉచితముగా ఇస్తాడు, ఉచితముగా చేస్తావు. లేకపోతే ప్రతి అద్భుతానికి ఛార్జబుల్ చేస్తూ ఉంటావు. హల్లెలూయా. ప్రొఫెసీ ఫర్ 10,000, ప్రొఫెసీ ఫర్ 20,000. దట్ ఈస్ ప్రొఫెసీస్ అక్యురేట్గా వస్తాయి కానీ మేనిఫెస్టేషన్స్ కావు. హల్లెలూయా. బట్ హోల్డ్ ఆన్. ఇంక చెప్పాలంటే పవర్ఫుల్ ప్రాఫెసీస్ ఎవరు చేస్తారో తెలుసా? గతాన్ని మర్చిపోయి ప్రార్థన చేసే వారికి ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆత్మ వసుడే వాళ్ళు ప్రవచిస్తాడంట. హల్లెలూయా. కొంతమంది వాళ్ళు ఎలా మారిపోతారంట? అందులో కూడా ప్రాఫెసీ ఇంక్లూడెడే. అందుకే ఉచితంగా ఇచ్చాను, ఉచితంగా ఈయుడి చెయ్యి. నువ్వు ఫ్రీగా చేసే కొలది నీ అనాయింటింగ్ మారిపోతూ ఉంటుంది. హల్లెలూయా. నో మ్యాటర్ వాట్ ఈస్. డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. వాళ్ళతో కంపేర్ చేయక, వీళ్ళతో కంపేర్ చేయక, ఆ వ్యక్తితో కంపేర్ చేయక. కానీ నువ్వు వాళ్ళతో కంపేర్ చేసావా? వాళ్ళని అడుగు, బాసు ఏం చేసి అనాయింటింగ్, ఏం చేసి ఎలాగా మారుతున్నావు అంటే, వాళ్ళ అనాయింటింగ్ పని చేస్తాం కానీ గర్వం మాత్రం పోదు. హల్లెలూయా. ప్రైట్నెస్ అనేది పోదు. ఎవరిలో కూడా, విశ్వాసులో కూడా ఎవరైనా సరే ప్రైట్నెస్ అనేది పోదు. గిఫ్ట్ ఉండిద్ది కానీ ప్రైడ్ మాత్రం పోదు. గిఫ్ట్లు పని చేస్తారు కానీ ప్రైడ్ మాత్రం పోదు. అందుకే డేంజరస్ పాస్ట్ లైఫ్ వారిలో ఎక్కువగా ఫైట్ చేస్తూ ఉంటారు. పాస్ట్ లైఫ్ రాత్రగానే ఆ పాస్ట్ లైఫ్లోనే గడుపుతూ ఉంటారు వాళ్ళు. కానీ గతంలోంచి బయటకు వచ్చిన వాళ్ళు మాత్రం పౌల్లాగా ముందుకెళ్ళిపోతారు. హల్లెలూయా. ఈరోజు మనమందరం కూడా పౌల్లాగా ముందుకెళ్ళిపోదాము గాక, పౌల్లాగా సాగిపోదాము గాక. ఎక్కడైనా మెన్షన్ చేశాడా పౌల్ గురించి? నాకు ఈ వరం ఈ ప్రభువా అని పౌల్ ఎక్కడైనా మెన్షన్ చేశాడా? నెవర్ అండ్ నెవర్. He never mentioned that నాకు ఈ గిఫ్ట్ ఈ ప్రభువా, చనిపోయిన లేపే అభిషేకం ఎక్కడైనా మెన్షన్ చేశాడా? పౌలు అడిగినట్లుందా? లేదు. అడగకుండానే దేవుడు అన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అంటే సంఘము ప్రార్థిస్తుంది. చర్చ్ ఇస్ ప్రేయింగ్. కానీ ఏం మర్చిపోవట్లేదు సంఘము? గతాన్ని మర్చిపోవట్లే. హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నాను, గతాన్ని మర్చిపోయి సంఘం ప్రార్థించిందా? నేను చెప్తున్నాగా, ఫలించే తీగలు మరింత ఫలిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఇంకా దేవుడు కృప చూపుతాడు. ఇంకా నువ్వు ఆ గతాన్ని మర్చిపోయి ప్రతి ఒక్కరికి దేవుడు గిఫ్ట్ని యాడ్ చేసేస్తాడు. దేవుడు ఈ విల్ యాడ్ ద గిఫ్ట్. వరాన్ని యాడ్ చేసేస్తాడు. నువ్వేం అడగాల్సిన అవసరం లేదు. వరం, నాకు ఈ వరం ఈ ప్రభువా, నాకు ఆ వరం ఈ దేవుడు అంటాడు. ఉచితంగా ఇచ్చానా? అవునా లేదా? ఉచితంగా ఇచ్చాను, ఉచితంగా ఈయుడి. ఫ్రీలీ గివెన్. గిఫ్ట్ ఈస్ ఫ్రీలీ గివెన్. ఫ్రీలీ గివెన్ అంటే నువ్వు గతాన్ని తీసి ప్రార్థించావా? దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు ఇంకా నీ గురులు ఉన్నాయి కాబట్టి ఇదిగో ఈ హీలింగ్ గిఫ్ట్ యాడ్ చేస్తున్నా, డెలివరెన్స్ గిఫ్ట్ యాడ్ చేస్తున్నా, ప్రాఫెసీ గిఫ్ట్ యాడ్ చేస్తున్నా. ఈ విల్ యాడ్ ఎవ్రీ గిఫ్ట్ ఫ్రీలీ ఫర్ యూ. హల్లెలూయా. దేవుడు నీకు ఉచితంగా దేవుడు యాడ్ చేసేస్తాడు. దేవుడు వాళ్ళందరికీ ఈరోజు ఇవన్నీ ఫ్రీగా యాడ్ అవుతాయి ఈరోజు. హల్లెలూయా. ఐ యామ్ టెల్లింగ్ యూ, సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెనింగ్. సంథింగ్ విల్ బి హ్యాపెన్. మేనిఫెస్టేషన్ ఈ రోజు నుంచి జరగబోతున్నాయి ఇన్ జీసస్ నేమ్.